వరంగల్ నగరంలోని కాశీ విశ్వేశ్వరాలయం అంటే చాలామందికి తెలియదు. కానీ వరంగల్ బొమ్మల గుడి అంటే మాత్రం ప్రతి ఒక్కరికి తెలుస్తుంది. ఈ బొమ్మల గుడి అనేది ఒక కేర్ ఆఫ్ అడ్రస్గా కూడా మారిపోయింది. అలాంటి దేవాలయం ఏంటి అని తెలుసుకునే ప్రయత్నం చేస్తే ఆ దేవాలయం యొక్క గోపురంపై ప్రత్యేకించి కొన్ని దేవతామూర్తుల విగ్రహాలు చెక్కించడం జరిగింది. అందుకే దీనిని బొమ్మల గుడిగా పిలుస్తూ ఉంటారు. మరి ఈ దేవాలయం యొక్క ప్రత్యేకత ఏంటి అనే విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దేవుని పేర కాకుండా నిర్మించిన భక్తుని పేరు మీద దేవాలయం ప్రాచుర్యం కావడం ఎంతో గొప్ప విషయం. అలాంటి దేవాలయమే వరంగల్ నగరంలోని చౌరాస్తాలో గల కాశీ విశ్వేశ్వర ఆలయం. ఈ ఆలయాన్ని కాశీ విశ్వేశ్వరాలయం అంటే మాత్రం భక్తులకు చాలామందికి తెలియదు. కానీ ఆకారపు వారి గుడి లేదా బొమ్మల గుడి అంటే మాత్రం ప్రతి ఒక్కరికి తెలుస్తుంది. వరంగల్లో బొమ్మల గుడి అనేది ఒక కేర్ ఆఫ్ అడ్రస్ గా కూడా మారింది. 100 ఏళ్ల క్రితం నిర్మించినటువంటి ఈ దేవాలయం కాకతీయుల శిల్పశైలిని పోలినట్టు ఉంటుంది. ఈ దేవాలయంలో నిర్మించిన వారిని స్మరించుకునే విధంగా వారి శిల్పాలను కూడా ఇందులో ఏర్పాటు చేయడం ఈ ఆలయం ప్రత్యేకత. మరి మనతో కొంతమంది భక్తులు ఉన్నారు. చెప్పండి సార్, మీరు ఇప్పుడు ఈ దేవాలయానికి ఎప్పటి నుంచి వస్తున్నారు? మీరు కోరిన కోరికలు ఎలా నెరవేరాయి? దాదాపు 20 సంవత్సరాల నుంచి పైబడి నేను వస్తున్నాను. ఈ మన ఇప్పుడున్నటువంటి లంక శివకుమార్ శాస్త్రి వాళ్ళ ఫాదర్ నుంచి కూడా మేము రావడం జరుగుతుంది. మరి ఇక్కడ నిజం ఏంటంటే ఒక 2 ఉదాహరణలు చెప్పాల్సి ఉన్నది. ఎందుకంటే మరి అమ్మవారి నవరాత్రులు వైభవపేతంగా జరుగుతాయి. ఇక్కడ అమ్మవారి అలంకరణ మాత్రం మీరు ప్రత్యేకంగా భక్తులు చూసి తరించాల్సిందే. అంతే అత్యద్భుతంగా మనం వరంగల్ జిల్లాలోనే అమ్మవారికి అంత అద్భుతంగా అలంకరణ జరగదు. నేను అది ప్రత్యేకంగా మేము అనుభవిస్తాము. అక్కడ చల్లని తల్లి వివిధ రూపాల్లో మనకు ఆశీర్వదిస్తూ ఉంటుంది. అయితే గత కొన్ని సంవత్సరాల క్రితం నవరాత్రులు అయిపోయి దసరా తర్వాత మరి అమ్మవారిని మరి ఏకాంత సేవ అలంకరణ చేసిన రోజే మరి శివకుమార్ శర్మ వాళ్ళ ఫాదరు ఆ రోజే చనిపోవడం జరిగింది. కైలాసానికి పైన అవడం అది చాలా నిదర్శనం. అంటే ఒక ఆ భగవంతుని సేవలో అమ్మ సేవలో తరించడం అనేది బ్రహ్మాండమైనటువంటి నిదర్శనం. అదొకటి. మరి అదేవిధంగా నేను చూడదలుచుకుంటే మా పాప CA కంప్లీట్ కావటానికి అనుకోండి, వివాహం మంచి వివాహం కావాలి అనుకొని మరి ఆ అయ్యగారిని అడిగితే ఆ పెద్దలతోటి సహా మన ప్రత్యేకంగా పంచదార పొడితోటి బ్రహ్మాండంగా అభిషేకం చేయించడం జరిగింది. అనుకున్నట్టు అద్భుతమైన సంబంధం. మరి అదేవిధంగా CA కంప్లీట్ అయింది. మరి అటువంటి కారణాలు, అటువంటి కోకొల్లలు దేవాలయాల పోషణ కావాలి. దేవాలయాల్లో ధర్మం నేర్చుకుంటాం పిల్లలతో సహా. ఈ యొక్క విషయాన్ని నేను మనవి చేస్తున్నా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇక దేవాలయం గురించి తెలుసుకున్నట్లయితే ఈ దేవాలయం వరంగల్ రైల్వే స్టేషన్కు సమీపంలో ఉంటుంది. ఈ దేవాలయ గోపురంపై ఎన్నో దేవతామూర్తుల బొమ్మలు చెక్కబడి ఉన్నాయి. అందుకే ఈ దేవాలయానికి బొమ్మల గుడి అని పేరు కూడా వచ్చింది. ఈ దేవాలయాన్ని తమిళనాడు నుండి వచ్చినటువంటి వర్తకులు ఆకారపు నరసింహగుప్త ఈ దేవాలయాన్ని నిర్మించారు. ఈ దేవాలయం నిర్మాణమంతా కూడా తమిళనాడు సాంప్రదాయంలో నిర్మాణం గావించబడింది. ఈ ఆలయంలో ప్రతిష్ఠించినటువంటి శివలింగాన్ని ప్రత్యేకించి కాశీ నుండి తెప్పించారట. అందుకే ఈ దేవాలయానికి కాశీ విశ్వేశ్వరాలయంగా పిలుస్తారు. చెప్పండి అమ్మా, మీరు ఎలాంటి అనుభవాలు చూశారు ఏంటి? ఇక్కడ లక్ష్మీ నరసింహస్వామి గుడిలో వైకుంఠ ఏకాదశి ఉత్సవాలు బాగా జరుగుతాయండి. నరసింహస్వామి జయంతి జరుగుతుంది. ఇక్కడ శివాలయంలో సుబ్రహ్మణ్య స్వామి, నాగేంద్ర స్వామి ఇలా సంతానం లేని వాళ్లకు, పెళ్లి కాని వాళ్లకు పూజలు చేసుకుంటే త్వరగా ఒక 2-3 వారాల పాటు పూజలు చేసుకుంటే సంతానం అవుతుంది, పెళ్ళిళ్ళు అవుతాయి. ఇక్కడ విశేషం ఇది. లక్ష్మీ నరసింహస్వామి విశేషం, వీరభద్రస్వామి, భద్రకాళి స్వామి చూసుకున్నాక అండి. మరికొంతమంది భక్తులు కూడా ఉన్నారు. ఈ ఆకారపల్లి విశ్వేశ్వర టెంపుల్లో డైలీ వస్తామండి. డైలీ మార్నింగ్ వచ్చి దర్శనం చేసుకుని వెళ్తాను. ప్రతిరోజు నేను వస్తాను. నా దినచర్య అండి. ఈ గుడిలో పూజలు బాగా అవుతాయండి.
సోమవారం మా శివునికి అభిషేకాలు కానీ, శుక్రవారం అమ్మవారి పూజలు కూడా బాగా అవుతాయండి. ప్రతిరోజు నైవేద్యాలు బాగా అవుతాయి టెంపుల్లో. ప్రతి నవరాత్రి అప్పుడు ఉత్సవాలు కూడా బాగా బ్రహ్మాండంగా అవుతాయి, చాలా మంచిగా అవుతాయి గుళ్ళ. ప్రతిరోజు ఒక అమ్మవారికి ఒక అలంకరణ ఉంటుందండి. అట్లాగే నవరాత్రులు, సంక్రాంతి అప్పుడు, వైకుంఠ ఏకాదశి, కార్తీక మాసంలో దీపదానాలు, పూజలు కూడా బాగా అవుతాయి, అభిషేకాలు. కార్తీక పౌర్ణమి రోజు కూడా జ్వాలా తోరణం కూడా అత్యద్భుతంగా అవుతాయి సాయంత్రం పూట. ప్రతి సంవత్సరం మన యొక్క గుళ్ళనే అవుతుంది. ఈ ఒక్క గుళ్ళ చూసి వేరే గుళ్ళ కూడా చేస్తుందండి. అంటే 1-2 years నుంచి రామలింగేశ్వర గుళ్ళ కూడా చేస్తుందండి. ప్రతి ఒక్క రోజు, ప్రతి శుక్రవారం సాయంత్రం లలిత పారాయణం ఉంటుంది. ఈ గుళ్ళ ప్రతి ఒక్క అమ్మవారు కూడా, శివాలయం కూడా బాగా పవర్ఫుల్ అండి. ఏది అనుకుంటే అది అనుకుంటా అవుతుందండి. పూర్వకాలంలో రాజులు మాత్రమే దేవాలయాలు నిర్మించారు. కానీ ఇక్కడ ప్రత్యేకించి వ్యాపారులు కూడా దేవాలయాలను నిర్మించి వాటి సంరక్షణకు ఎంతో దోహదపడే విధంగా నిత్య పూజా కార్యక్రమాలకు కావలసిన ద్రవ్యాలను కూడా ఏర్పాటయ్యే విధంగా చర్యలు చేపట్టేవారు. నిత్య పూజలతో పాటు అన్నదాన మహాకార్యక్రమాలను కూడా చేపట్టేవారు. ఈ సృష్టిని సృష్టించినటువంటి ఆ మహాదేవునికి నిత్యం పూజా ఆరాధన చేయడం వల్ల ఈ సృష్టిలో వారందరూ కూడా ఆ భగవంతుని కృపకు పాత్రులవుతారని ఇలాంటి కార్యక్రమాలు చేపట్టేవారు. హోమాది కార్యక్రమాలు చేయడం వల్ల ప్రకృతిలో వచ్చే విపత్తులు కూడా కొన్ని తగ్గే అవకాశాలు ఉన్నాయని, ముఖ్యంగా హోమ కార్యక్రమాలు చేయడం వల్ల ప్రకృతిలో ప్రాణవాయువు పెరిగి ప్రాణకోటికి రక్షణగా ఉంటుందని వారు ఇలాంటి కార్యక్రమాలు చేపట్టేవారు. ఈ ఆలయం చూసుకున్నట్లయితే మొట్టమొదట తమిళనాడు సాంప్రదాయంలో నిర్మించినటువంటి దేవాలయం. ఈ దేవాలయంలో ప్రత్యేకంగా ఆరుద్ర నక్షత్రం రోజున స్వామివారి దర్శనం వరంగల్ జిల్లాలోనే ప్రత్యేకం. మనతో పూజారి గారు ఉన్నారు, వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, అసలు ఇక్కడ ప్రత్యేకించి ఇది కాశీ విశ్వేశ్వరాలయం, కానీ బొమ్మల గుడిగా పేరుగాంచింది, అసలు ఎందుకు అలా? విశ్వేశం మాధవం డుండిం దండపాణించ భైరవం వందే కాశీం గుహాం గంగాం భవానీం మణికర్ణికాం. శ్రీ కాశీ విశాలాక్షి అన్నపూర్ణ సమేత విశ్వేశ్వర స్వామినే నమః. ఈ యొక్క దేవాలయము ఆకారపు చెన్నయ్య మరియు రాజమాంబ గారి పుత్రుడైనటువంటి అపారమైనటువంటి శివభక్తుడైనటువంటి ఆకారపు నరసింగం గుప్త గారు ఈ యొక్క దేవాలయాన్ని 1930 లోపల నిర్మించారు. ఇప్పటికీ ఈ దేవాలయము దాదాపుగా 100 సంవత్సరాలైంది. ఇక్కడ కాశీ నుంచి తీసుకొచ్చినటువంటి శివలింగాన్ని స్వామివారికి ప్రతిష్ఠ చేసి పూజలు చేయడం జరుగుతోంది. విశేషంగా ఇక్కడికి వచ్చేటువంటి భక్తులందరూ కూడా స్వామివారికి పంచామృతాలతో స్వామి స్వయంగా అభిషేకం చేస్తూ తరిస్తూ ఉంటారు. అంతేకాకుండా వారికి కొంగు బంగారమై విరాజిల్లుతున్నాడు ఈ యొక్క విశ్వనాథుడు. పక్కన మహాగణపతి, అటుపక్కన శ్రీ వల్లీ దేవసేనా సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారు ఉంటారు. సుబ్రహ్మణ్య షష్ఠి నాడు ఇక్కడ స్వామివారికి విశేషమైనటువంటి అభిషేకాలు, అర్చనలు జరుగుతాయి. ఎక్కడెక్కడి నుంచో వచ్చినటువంటి భక్తులు స్వామివారి యొక్క అభిషేకాలు చేస్తారు, అర్చనలు చేసుకుంటారు. వారికి సంతానం కలుగుతుంది, సంతానం లేని వారికి సంతానం కలుగుతుంది. అంతేకాకుండా వివాహం కాని వాళ్లకు వివాహం జరుగుతుంది. వల్లీ దేవసేనా సమేతమైనటువంటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వరంగల్లో ఇక్కడే ఉన్నారు. మా యొక్క ఈ దేవాలయం ఆకారపు వారి గుడి లోపల ఉన్నారు. కార్తీక మాసంలో జ్వాలాతోరణం మరో ప్రత్యేకం. దేవాలయంలో ప్రధాన ఆలయానికి ఆనుకుని ఉన్నటువంటి కైలాసగిరి శివలింగం, భద్రకాళి సమేత వీరభద్రస్వామి, లక్ష్మీ నరసింహస్వామి, ఆంజనేయ స్వామి మరియు నవగ్రహాలు ఈ ఆలయానికి ఉపాలయాలుగా ఉన్నాయి. స్వామివారికి కుడివైపున శ్రీ వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి, మరోవైపున అన్నపూర్ణాదేవి ఉండడం ప్రత్యేకం. దసరా ఉత్సవ సమయంలో అమ్మవారిని ఆ కాళికామాతగా అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించడం ఇక్కడ ఆనవాయితీ. ఈ అమ్మవారిని దర్శనం చేసుకునేందుకు ఎంతో మంది భక్తులు ఇక్కడ బారులు తీరుతారు. అంటే ఈ ఆలయం యొక్క ప్రత్యేకత ఏంటో మనకు తెలుస్తుంది. పక్కనే ఉన్నటువంటి
భువనేశ్వరి రూపమైనటువంటి విశాలాక్ష్మి అన్నపూర్ణదేవి పక్కన ప్రతిష్ఠించబడినది. ఇక్కడ దసరా నవరాత్రుల్లో విశేషంగా ఈ పూజలు అన్నీ కూడా నిర్వహిస్తూ ఉంటాము. చండీ పారాయణము, చండీ హోమాలు, సప్తశతి పారాయణము మొదలగు పూజలన్నీ కూడా ఇక్కడ నిర్వహిస్తూ ఉంటాము. ఆ యొక్క దసరా నవరాత్రుల్లో ఈ యొక్క అమ్మవారికి భక్తులు ఎక్కడి నుంచో వచ్చేసి అమ్మవారికి బొడిబియ్యం పోస్తారు, అమ్మవారి దర్శనం చేసుకుంటారు, కుంకుమార్చాలు చేసుకుని వారి కోరికలు కోరినటువంటి కోరికలన్నీ తీరాయని చెప్పేసి చాలా సంతోషిస్తూ అమ్మవారికి జయ జయ ధ్వానాలు చేస్తూ వెళ్తూ ఉంటారు. ఈ ఆలయం గోపురంపై ఉన్నటువంటి విగ్రహాలను చూసుకున్నట్లయితే ఆ దేవదేవుడు ఎన్ని అవతారాలు ఎత్తాడు అనిపిస్తుంది. మన జీవనశైలికి ఉపయోగపడేటటువంటి బొమ్మలను కూడా ఈ దేవాలయం గోపురంపై మనం చూడవచ్చు. ఇక ఆలయంలో చూసుకున్నట్లయితే ఆలయం నిర్మించినటువంటి వారి బొమ్మలను కూడా ఈ దేవాలయంలో విగ్రహ రూపంలో నిర్మించి పెట్టారు. ఆ దేవదేవునికి పరమభక్తుడిగా పేరుగాంచినటువంటి వారి విగ్రహాలను కూడా ఇక్కడ ఏర్పాటు చేసి భక్తులకు అర్థమయ్యే విధంగా రూపొందించారు. దేవతామూర్తులే విగ్రహాలే మాత్రమే ఉంటాయి. కానీ ఈ దేవాలయ ప్రాంగణంలో ప్రత్యేకించి కొంతమంది విగ్రహాలను కూడా ప్రతిష్ఠించడం జరిగింది. మరి అవి ఏంటి అసలు? ఇక్కడ ఉన్నటువంటి అక్కడ పక్కన ఉన్నటువంటి నీలకంఠ ఆరాధ్య స్వామివారు, వారు అపారమైనటువంటి శివభక్తులు, శివభాష్యకర్త. వారి యొక్క విగ్రహాన్ని కూడా ప్రతిష్ఠించారు. అంతేకాకుండా పక్కన ఉపాలయం ఉన్నది. ఆ ఉపాలయం లోపల లక్ష్మీ నరసింహస్వామి, తర్వాత భద్రకాళి సమేత వీరభద్రుడు, నీలకంఠేశ్వరుడు, నవగ్రహాలు, ఆంజనేయ స్వామిని ప్రతిష్ఠ చేయడం జరిగింది. స్వస్తి. అంటే చూసుకున్నట్టయితే ఈ దేవాలయం కూడా పూర్తిగా ఒక బండరాయితోనే నిర్మించడం జరిగింది. మరి అంటే ఆ సమయంలో ఎవరు అసలు ఈ దేవాలయం నిర్మించిన స్థపతులు ఎవరు, ఎక్కడి నుంచి వచ్చారు? కరెక్టే. ఈ యొక్క దేవాలయం మొత్తం రౌతుతో నిర్మాణం జరిగింది. ఆకారపు నరసింగం గుప్త గారు వారు తమిళనాడు నుంచి ఈ యొక్క స్థపతులనందరినీ పిలిపించి వారి యొక్క ఆధ్వర్యం లోపల ఈ యొక్క దేవాలయం మొత్తం నిర్మించడం జరిగింది. వారు గుప్తగారు గుప్తంగానే ఉంచారు వారి పేర్లు. కానీ ఇది తమిళనాడు దక్షిణాది ప్రాంతంలో ఏ విధంగా మనకు దేవాలయము విశేషంగా ఉంటుందో మీరు చూసినట్లయితే ఇక్కడ సంబందర్, అరుణగిరినాథన్ మొదలగు వాళ్ళ యొక్క బొమ్మలన్నీ కూడా ఉంటాయి. అంటే తమిళ సాంప్రదాయం ప్రకారంగా ఈ దేవాలయం నిర్మించబడింది. అంతేకాకుండా తమిళ సాంప్రదాయం ప్రకారంగా వచ్చేటువంటి ఆరుద్ర ఉత్సవము, కొన్ని తర్వాత తమిళ సాంప్రదాయంగా వచ్చేటువంటి కొన్ని కళ్యాణాలు కూడా మన యొక్క దేవాలయంలో చేయడం చాలా విశేషం. ఇక ఆ దేవదేవుని ముందు మహానంది రూపంలో ఎంతో గంభీరంగా కనిపించే నంది విగ్రహం కూడా ఈ దేవాలయంలో ఓ ప్రత్యేకమని చెప్పుకోవచ్చు. ఇలా చెప్పుకుంటూ పోతే ఈ దేవాలయం ప్రతి అణువు కూడా ఒక ప్రత్యేకతను సంతరించుకొని ఉంది. ఈ దేవాలయాన్ని చూసుకున్నట్టయితే మొత్తం కూడా తమిళనాడు నుంచి వచ్చినటువంటి స్థపతులు ఈ దేవాలయాన్ని నిర్మించారు. ఈ దేవాలయం కూడా మొత్తం కూడా బండరాయి. ఈ బండరాయి కిలా వరంగల్, 1000 స్తంభాల దేవాలయం ఇలాంటి నిర్మాణాలు చేపట్టినటువంటి బండరాయితోనే చేపట్టారు. అంటే ఈ దేవాలయానికి సిమెంటు అనేది మాత్రం ఎలాంటిది ఉపయోగించలేదు. 100 సంవత్సరాల క్రితం నిర్మించినటువంటి దేవాలయం ఇంతవరకు కూడా చెక్కు చెదరకుండా ఉంది. కెమెరామెన్ నయీంతో ప్రదీప్ రాజు, S6 న్యూస్.